పడేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదో వస్తువును పట్టుకుంటూ ఉంటారు. ఆ వస్తువులతో పాటు మరెన్నో జెమ్స్, బ్యాక్టీరియా, దుమ్ము, మట్టి, ఫంగస్ ఇంకా ఇలా ఎన్నో. కానీ ఇప్పుడు కాదు, మనకి ఉంది ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. దీంట్లో ఉన్న ఫార్ములా అన్ని రకాల బ్యాక్టీరియాలను, ఫంగస్ను తొలగిస్తుంది మరియు మీ ఫ్లోర్ని ఉంచుతుంది 99.99% పరిశుభ్రంగా. కేవలం 3 మూతల ఫ్లోర్ క్లీనర్ని బకెట్ నీళ్ళల్లో కలిపేయండి. శుభ్రంగా మీ గదిని తుడిచేయండి. ఇప్పుడు అయింది మీ ఇల్లు సురక్షితంగా మరియు పరిశుభ్రంగా. ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ మీ ఇంటిని ఫ్రెష్గా ఉంచుతోంది. కేపీహెచ్బీ ప్లాట్ల వేలంపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. 54.29 ఎకరాల్లో లేఅవుట్ ఉందని, లేఅవుట్లో 10% గ్రీనరీకి వదలాలి కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే 10% స్థలాన్ని ఇప్పటికే జీహెచ్ఎంసీకి అప్పగించామని, మిగిలిన ప్లాట్లను వేలం వేస్తున్నట్లు కోర్టుకు ఏజీ తెలిపారు. దీంతో వేలంలో దక్కించుకున్న వారికి ప్లాట్లు కేటాయించొద్దని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కు సంబంధించినటువంటి భూముల వేలంపాట ఏదైతే వివాదాస్పదంగా మారిందని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా ఆ మొత్తం కూడా భారీ పోలీసు బందోబస్తు మధ్య కొనసాగించినటువంటి హౌసింగ్ బోర్డు అధికారులు. సో ఏదైతే ఆ మధ్యాహ్నం నుంచి పూర్తిగా ఏదైతే ఇది నిలిచిపోయినటువంటి పరిస్థితి, పూర్తిగా కోర్టులో మాత్రమే పూర్తిగా దీని మీద వాదనలు విన్నారు. సో పిటిషన్ పై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. సో లేఅవుట్ మొత్తం కూడా దాదాపు 54.9 ఎకరాల విస్తీర్ణంలో ఉందని న్యాయమూర్తికి వివరించారు. సో అందులో దాదాపు 10% గ్రీనరీ కోసం వదిలేయాలి కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. సో గ్రీనరీ కోసం కేటాయించినటువంటి స్థలాన్ని ప్లాట్లుగా విక్రయిస్తున్నారని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. సో 10% ఖాళీ స్థలాన్ని ఇప్పటికే జీహెచ్ఎంసీకి అప్పగించామని కూడా ఏజీ వెల్లడించారు. ఆసియాలోనే అతిపెద్దదైనటువంటి పాతదైనటువంటి లేఅవుట్ కేపీహెచ్బీ కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకు సంబంధించింది. సో కాబట్టి దీనికి సంబంధించి అసలు మాస్టర్ ప్లాన్ కి సంబంధించి ప్రణాళికలు లేకుండానే ఎలా వేలంపాట్లు వేస్తారంటూ కూడా న్యాయమూర్తి ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వీటన్నిటి మీద కూడా వాదనలు వెళ్ళిన తర్వాత సో లేఅవుట్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. తదుపరి విచారణ మాత్రం గురువారానికి వాయిదా వేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ వేలంపాట్లో ప్లాట్లు దక్కించుకున్నటువంటి వాళ్ళ కేటాయింపులు మాత్రం చేయొద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వాస్తవానికి గత 10 రోజుల నుంచి కూడా ఏదైతే ఈ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కు సంబంధించినటువంటి భూముల వేలాన్ని నిలిపివేయాలి, దాన్ని అడ్డుకుంటామంటూ కూడా వైపు బీఆర్ఎస్ జనసేన నేతలు కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా కాసేపు ఈ వేలం జరుగుతున్నటువంటి క్రమంలో కూడా జనసేన నేతల్ని అరెస్ట్ చేశారు. దాంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో వరుసగా ఉదయం నుంచి కూడా పూర్తిగా ఒక వివాదాస్పదంగా మారిందని చెప్పొచ్చు ఈ భూముల వేలం. ఎట్టకేలకైతే అంటే ప్రస్తుతం వేలం పాట వేసినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా 28 ప్లాట్లు ఇందులో ఉన్నాయి. సో 28 ప్లాట్లు కొన్ని ప్లాట్లకు వేలంపాట వేశారు. ఆ వేసినటువంటి వేలంపాట వేసినటువంటి ప్లాట్లు కూడా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కేటాయింపులు మాత్రము గురువారం తర్వాత తీర్పు వెల్లడిస్తాం. దాని తర్వాతనే చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని